బాగా స్నేహితులుగా ఉండేవారా మీరు? మీరు, జిక్కి గారు, ఆహా లీల గారు. ఆహా ఎలా అంటే వ్యక్తిగతంగా మీరు అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలాగా ఉండేది కాదని చెప్పారు. అవును. ఒకరి నా పాట నువ్వు పాడేస్తాను, నీ పాట నేను పాడేస్తాను ఇలాంటివన్నీ లేకుండా మీరు కలుసుకున్నప్పుడు ఏం మాటలు మాట్లాడుకునేవారు? ఈ కష్టాలేనా? అంటే వారు వ్యక్తిగత జీవితాల్లో వారు మా పడే కష్టాలు. పర్సనల్ జీవితాల గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కువ ఇండస్ట్రీ గురించి మేము మాట్లాడుకునేది చాలా అరుదు. కానీ పాటలు నేను పాడిన పాట హిట్ అయినా వాళ్ళు హర్షించేవాళ్ళు. వాళ్ళు పాడింది బాగున్నా ఈ పాట చాలా బాగా పాడావు, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అని చెప్పుకోవడం అవి మాకు బాగా అలవాటైపోయిందండి. కానీ చాలా రికార్డింగ్స్ మీరు నేను పాడను అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయంటుంటారు. అవును. మీకు కోపం వచ్చి వెళ్ళిపోయారా? లేక ముక్కు మీద కోపమా? లేక వాళ్ళ కాదు, ముందే నాకు తెలిసేది ఒక ఆర్టిస్ట్ చేత పాడించాలనుకుని వాళ్ళు ముందు పడ్డారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ని. సరే ఇంకా ప్రొడ్యూసరు ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ అంతా మా పేర్లు కావాలి వాళ్ళకి టైటిల్లో. సో డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ చెప్పేటప్పుడు చెప్పేసేవాళ్ళు మాకు ఈ ఆర్టిస్టులంతా మా టైటిల్లో ఉండాలి పేర్లని, బాగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి ఒక్కొక్క పేరు, ఇంత ఇంత చిన్న చిన్న అక్షరాలు కూడా వేయరు. అందువల్ల లేదు ఈ సాంగు జమునారాణి పాడాల్సిందే అని వాళ్ళు పట్టుబడితే మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనది ఏదో కరెక్ట్గా పాడుతున్నా కూడా ఏదో వంకలు చెప్పి నాకు నాకు నచ్చలేదు, మీకు సరిగ్గా ఉందేమో, నేను చెప్పిన సంగతి ఆవిడేం సరిగ్గా వేయలేదు, ఇట్లా అని కొంచెం వంకలు పెట్టి ఇబ్బంది పెట్టిన రోజులు. ఎవరి చేత పాడించుకోదలుచుకున్నారు ఏదో ఉంది అది వాళ్ళు పూర్తి చేసుకొని మనకు అనవసరం ఇది అని, సార్ దయచేసి ఈ సాంగ్ నన్ను వదిలేసేయండి, వేరే ఎవరినన్నా బాగా పాడేవాళ్ళని, నాకంటే బాగా పాడేవాళ్ళని పాడించుకోండి అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇతర సింగర్స్ గాయని మండలి చూసుకుంటే వారి 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 పాటలో ప్రత్యేకత మీరు ఒక గాయనిగా ఎలా వర్ణిస్తారు? లీల గారి పాటలో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏమిటి మీ దృష్టిలో? లీలా గారి పాటలు విని నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయన్నమాట. ఒక సంగతి లేచిందంటే అంత స్పీడ్, ఆ స్పీడ్ మనకు రావు. పేతా సాంగ్ పాడిందంటే ఒక మలయాళి ఇంత బాగా తెలుగు నేర్చుకుని ఆ తెలుగు అర్థం చేసుకుని అంత దుఃఖంతో పాడింది అంటే అది నేర్చుకోవాల్సిన విషయం. ఆవిడ పాడిన పాట అట్లా ఓ మాత రావా మొరవేనవా. అలాగే జిక్కి గారు, జిక్కి సంగతి చెప్పనే అక్కర్లేదు. హాయిగా ఈ రోజంతా మీరంతా వింటున్నారు కదా, ఎవరు పాడినా ఆ ఒక జిలుగు, ఆ ఒక సంగతులు, ఎవరి గొంతులైనా పలుకుతున్నాయా పాడతారు, వస్తుంది సంగతులు వేస్తారు, బట్ అది రాదు. అది ఆ వినాలనుకుంటే ఆ గొంతుతోనే వినాలి. అది ఆవిడ ప్రత్యేకత. అది మాత్రం కాదు, చూడకుండా బై హార్ట్ చేసి పాడే ఒక ఘనత ఆవిడదే.